హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియో చూపించబోతున్నాను. ఎక్కడనుకుంటున్నారు? హైదరాబాద్లో మన నర్సరీ మేళాకి వెళ్ళాను కదా, అప్పుడు పరిచయం అయ్యారు మంచి గార్డెనరు, పేరు రాజకుమారి గారండి. అసలు నిజంగా మీరు తమ్మునేళ్ళలో చూశారు కదా, మైండ్ బ్లోయింగ్ గార్డెన్ అని. అది ఎగ్జాక్ట్గా నిజమండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అది అర్థమవుతుంది. చూసారు, స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇంటి ముందే ఒక రకమైన ఇక్కడ ఒక కైలాసాన్ని సృష్టించేశారు. చక్కగాను ధ్యాన ముద్రలో ఉన్న ఈశ్వరుడు చుట్టూ ఆ మొక్కలు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ ఏది పెట్టాలి, ప్రతి గోడ ప్రతి చోట కూడా మీకు మొక్కలతో నిండిపోద్ది. చూడండి, చాలా చాలా బాగుంటుంది. అక్కడ కైలాసం చూస్తారు కదా, ఇక్కడ బృందావనం చూడబోతున్నారు. ఇక్కడ బృందావనము, గోపికలు, ఇలాగ మొక్కలు, తోట, అసలు ఏంటోనండి బాబాయ్. అక్కడ మీరు స్టార్టింగ్ నుంచి అలా చూడండి. ఇక్కడ ఒక గణపతి, ఇక్కడ ఒక కైలాసాన్ని, వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా తయారు చేస్తారు కదా. ఏంటంటే ఇది ప్రతి ఒక్క మొక్కని కూడా చూపించాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఇక్కడ ఒక సిట్ అవుట్ ప్లేసు, సిట్టింగ్ కూర్చోవడానికి. ఇది ఇంటి ముందు ఉన్న లాన్లోనండి. ఈ విధంగా కూడా ఎక్కడికక్కడ మొక్కలు ఫుల్గా ప్రతి చోట కూడా మంచిగా కవర్ చేస్తారండి. అసలు ఎంతలాగా మొక్కలు పెట్టాలంటే ఇక్కడ మీరాబాయి కూర్చున్నారు చూస్తారు. ఇక్కడ తోటలో ఈ మొక్కలన్నీ కూడా ఒక రేర్ కలెక్షన్స్ కూడా చాలా చూసానండి మేడం గారి గార్డెన్లో. ఇదిగోండి, ఇదండి లాన్. వాళ్ళ ఇంటి ముందు ఉన్న ప్లేస్, ఇంటి ముందు పోర్టుకోలాగా ఉన్న ప్లేస్ని ఇంత నందనవనం చేసేస్తారు. ఇక్కడతో అయిపోలేదండోయ్, ఇంకా చాలా ప్రతి ప్లేస్ని చెప్పాను కదండి. వాళ్ళు గోడలు, కిటికీలు, తర్వాత టెర్రస్, మిద్దె తోటే కాకుండా మళ్ళీ వాళ్ళ ఇంటి పరిసరాలు ఉంటాయి కదండి, బాల్కనీస్, అవన్నీ కూడా 3 ఫ్లోర్లకి కూడా ఇలాగే ఉంటుంది గార్డెన్. చక్కగా చూసేద్దాం రండి. ఇది ఇక్కడ ప్రహరీ గోడ మీద చూసారా, ప్రహరీ అంతా కూడా డిజైన్స్తో మంచిగా మొక్కలు పెట్టి, ప్రహరీ మీద కూడా పూర్తిగా కుండీలు, అసలు ఒక్క రవ్వ అంగుళం ఇంచు కూడా ఖాళీ లేకుండా ఇల్లు అసలు అవతల కనిపించదండి. చూసారు, రోడ్డు అవతల వాళ్ళ ఇంటి ముందు పెద్ద హైవే రోడ్లాగా అనిపించింది నాకైతే, పెద్ద రోడ్డు. కానీ ఆ రోడ్డు పొల్యూషను మొత్తం కూడా అసలు ఈ మొక్కలు లోపలికి రానియకుండా ఒక చాలా ఇదిగా, అంటే ఒక సరిహద్దు గోడలాగా ఉన్నాయండి. మొక్కల సరిహద్దు గోడల్లాగా ఉన్నాయన్నమాట. చూసారు కదండి, మొత్తం ఇదిగో ప్రతి ప్లేసు. ఇది ఒక్కొక్క మొక్క చూపించాలంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఇది సందులో నుంచి వెళ్తున్నా చూడండి, పక్కన ఎలాగున్నాయి కుండీలు, పక్కన సందులో నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ ఉంటే ఉన్నాయండి ప్రతి ప్లేస్. చెప్పాను కదా, గోడ కొంచెం కూడా పక్కిళ్ళు కూడా ఎలా ఉందో కనిపించదు. ఈ మొక్క ఉంది చూసారు, మామిడి మొక్క. పైకి వెళ్ళి చూద్దాం మనం. పైకి 3 అంతస్తుల మీద పెరిగిపోయింది, చాలా పెద్ద మొక్క. దీన్ని చక్కగా గ్రో చేసి ఉంచితే కిందని చిన్న మొక్కలన్నీ కూడా కుండీలతో ఈ విధంగా ప్రహరీ గోడను కూడా 4 వైపులు, ప్రహరీ అంటే ఇంటి ముందే కాదండి, 4 వైపులు కూడా ఇలాగే కవర్ చేశారు. గోడను కూడా చూశారు కదా వీళ్ళు. మొత్తం పెయింటింగ్ అంటే ఒక శిల్పారామం చూసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. మొత్తం ప్రహరీ అంతా కూడా పెయింటింగ్స్, పైన కుండీలు, డిఫరెంట్ వెరైటీస్ మొక్కలు, పువ్వులు. అవి ఏ మొక్కలు అంటే ఇదిగోండి మేడం గారు వచ్చారు. ఎందుకంటే ప్రత్యేకంగా పరిచయం చేసి చూపించడానికి టైం అయితే లేదని మేము వెళ్ళిన దగ్గర నుంచి హైదరాబాద్లో ఫుల్గా వర్షాలు. అయితే కాస్త వర్షం తగ్గేసరికి ఇంక వర్షం వచ్చేస్తుందేమో, ఒకసారి గబగబా చూసి వచ్చేద్దాం రండి. జస్ట్ మేము చూడడానికి వచ్చాడు, వీడియో అనుకోలేదు. మేమిద్దరం ఇలా చూస్తూ ఉంటే మా వారైతే చక్కగా వీడియో తీసి పెట్టారు. నాకైతే మాత్రం అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ప్రత్యేకంగా వీడియో తీసి మేడం గారిని పరిచయం చేసి ఇవన్నీ చేద్దాం అనుకున్నాం. ఇందుకే ఈ గార్డెన్ని మాకు పరిచయం చేసింది, రాజకుమారి గారి గార్డెన్ పరిచయం చేసింది అప్పారావు సార్ అండి. అప్పారావు సార్ ఏమో, అమ్మ మీకు అంటే అడిగాను, సార్ ఇక్కడ మన గార్డెన్స్ ఏమైనా చూడాలనిపిస్తుంది, హైదరాబాద్లో ఎలా ఉంటాయో తెలియదు సార్ నాకంటే. అయితే ఒక గార్డెన్ ఉంది మీకు చూపిస్తానమ్మా అని అనేసి తీసుకొచ్చి, చెట్టుకు కూడా చూసారు ఏ విధంగా పెయింట్ వేసారో వాళ్ళు. చెట్టుకు కూడా లతల్లాగా పెయింట్ వేసి చక్కగా టెర్రాకోట వేసి దానికి ముగ్గులు పెట్టి, ఇంటి వెనకన కూడా ఇంత అందంగా. ఇంటి వెనక ప్రదేశం అంటే ఏదో పాడైపోయిన సామాన్లు పడేస్తామండి, చాలామంది చేసేది అదే పని. ఇంటింటానికి కనుక నా ఇక్కడ ఎవరు చూస్తారులే అని పనికిరాని సామాన్లను తెచ్చి పడేస్తాం. కానీ అక్కడ కూడా నాకు వేస్ట్ మెటీరియల్ అక్కడ కనిపించలేదు. ఎంత పెద్ద చెట్టు చూడండి. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, ఇందాక చూసారు కదా, అదొక వైపు, ఇది ఇంకొక వైపు, ఇలా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఎలా ఉందో ఇంటి వెనక భాగాన్ని కూడా ఇంత సుందరంగా తీర్చిదిద్దుకున్న రాజకుమారి గారి గార్డెన్ ఎలాగుందో మీరు తప్పకుండా కామెంట్ చేయాల్సిందే, కామెంట్ రూపంలో తెలియచేయాల్సిందే. మీ అభిప్రాయాన్ని నాకు కావాలండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎంత అద్భుతమైన గార్డెన్ అయితే నేను చూడలేదు. ఇది మీరు చూస్తుంది ఓన్లీ కింద ప్లేస్ మాత్రమే, ఇంకా అద్భుతం పైన చూడబోతున్నారు. మీరు అసలు స్కిప్ చేయకుండా చూస్తే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అసలు ఎక్కడ ఎలాగ అమర్చుకోవచ్చో ఏంటో అన్నీ కూడా. ప్రతి గోడని ఒక సుందర వనంలాగా టెర్రాకోటతో ముగ్గులు పెట్టుకొని, టబ్బులు కూడా మీరు గమనించారు కదా, ముగ్గులు ఉన్నాయి చక్కగాను. చెట్టుకు కూడా వేయడం నేనైతే ఎక్కడా చూడలేదండి. చూసారా, మా పక్కన ఉన్న చెట్టును కూడా వాళ్ళు చక్కగాను
మంచిగా చేశారు. ఇవన్నీ ఇలా పెట్టుకున్నారు. ఇంటి వెనక భాగాన్ని కూడా ఎంత బాగా తీర్చిదిద్దుకోవడం అంటే, ఇది వెనక కూడా ఒక గేట్ ఉంది, వెనక కూడా ఇలా రోడ్డు వచ్చిందండి. అక్కడ కూడా చక్కగా మొక్కలు పెట్టుకొని మంచిగా చేసుకున్నారు. గబగబా కింద ప్లేస్ చూపించేసి పైకి వెళ్ళామండి. టైం అయిపోతుంది, ఇంకా మేళాకి వెళ్ళాలనేసి. చూస్తారు కదా, అద్దాలు, కిటికీలు, ఎక్కే ప్లేసు, ప్రతి కార్నర్ని కూడా ఒక సుందర వనమేనండి వీళ్ళది మాత్రం. అన్ని మొక్కలు చక్కగా తెచ్చి పెట్టుకున్నారు. అంటే ఇంట్లో బతికేది. ఇది ఒక బాల్కనీ అండి. ఇక్కడ చక్కగా మన పైకి వెళ్ళే లోపు ఇక్కడ బాల్కనీ ఒకటి చూసాము. ఈ బాల్కనీలో కూడా ఈ విధంగా మొక్కలు పెట్టి, అసలు బాల్కనీ అంటే పై ఫ్లోర్లో బాల్కనీ అంటే పెద్దగా ఎవరు చూడ, అయినా కూడా అక్కడ కూడా చాలా బాగా చేసుకున్నారు. ఇంకేదో టెర్రస్ మీదకి వచ్చేస్తాం మనం చక్కగాను. ఇదండి ఇప్పుడు టెర్రస్ లాగా అనిపిస్తుందా, మా బ్యాక్గ్రౌండ్ మీకు ఒక ఫారెస్ట్ లా అనిపిస్తుందా చూద్దాం ఇప్పుడు. నాకైతే కడుపు నిండిపోయింది. అసలు టెర్రస్ మీదకి ఈ విధంగా ఇలా వచ్చాము. మొత్తం మరి చాలా పెద్ద మేడండి. మేడలోని ఒక్క అంగుళం కూడా ఖాళీ ఉండదు. మీకు ఒక్కొక్క మొక్క కానీ చెప్పాను కదా, పరిచయం చేశానా, ప్రతి మొక్కని మీకు చూపించాలి అనుకుంటే మాత్రం 4-5 ఎపిసోడ్లు అయిపోతాయండి. అందుకు మీకు ఓవరాల్గా చూపిస్తున్నాను. ఇది కోడిగుడ్డు సంపెంగ అంటారు కదండి, నాకు తెలిసిందే అది. మరి మీకు తెలిస్తే ఏమైనా కామెంట్ చేయండి. ఇక్కడ ప్రతి చోట కూడా ఒక అందమైన శిల్పాలు, అందమైన బొమ్మలు, వాటి చుట్టూ మొక్కలు, అసలు ఎంత చక్కగా, అసలు ఆ రాజకుమారి గారిని చూస్తే అసలు ఇంత క్రియేటివిటీగా ఇంత బాగా మొక్కలు పెంచారా అనిపించిందండి. ఇదంతా కూడా ఒక ఫుడ్ ఫారెస్ట్లా అనిపించిందండి. ఫుడ్ ఫారెస్ట్ అంటే ఒక అడవులోకి వెళ్తే మనకు ఆహారం, మనకు ఫుడ్ దొరికే ఫారెస్ట్ లాగా అనమాట. అప్పారావు సార్ అయితే మాకు దగ్గరుండి ఈ గార్డెన్ని చూపించి పరిచయం చేసినందుకు నేను చాలా, అసలు సార్కి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. ఇక్కడ గులాబీలు చూడండి, గుత్తులుగా ఎలా పూసేస్తున్నాయి. బేబీ పింక్ కలర్లోనైతే అసలు ఈ పింక్ నేను చూడడం తక్కువ. ఇంకా లైట్ పింక్ ఉంటుంది, డార్క్ గులాబీ ఉంటుంది. అలా కాకుండా పిట్టగోళ్ల మీద కూడా మొక్కలు పెట్టారండి. మామూలు కింద టెర్రస్ మీద కాకుండా మొత్తం పిట్టగోళ్లు కూడా, పైన మేడ మీద టెర్రస్ మీద పిట్టగోళ్లు కూడా ఖాళీ లేవు. ఇంకా మందార కలెక్షన్స్ అయితే ఇంకా విపరీతంగా ఉన్నాయండి. మందారాలు అయితే అసలు ఎన్ని వేల కుండీలు ఉన్నాయో కూడా లెక్క పెట్టలేము. ఒక్కొక్క లైన్ ఈ విధంగా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఓన్లీ లైన్స్ మాత్రమే చూస్తున్నాం అనమాట. మీరు ప్రతి లైన్లో కూడా కొన్ని మనం గార్డెనర్స్మే కాబట్టి అవి ఏం మొక్కలు ఏంటో కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఒక్కొక్క మొక్క చూపించడానికి టైం లేదని చెప్పాను కదండి. ఆ విధంగా ఇలాగ సంపెంగలు కూడా 2-3 రకాలు ఉన్నాయండి మేడం గారి గార్డెన్లో. అసలు మాకు ఈ మొక్కల్లోకి వస్తుంటే చెప్పాను కదండి, ఫారెస్ట్లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది కానీ ఒక గార్డెన్లోకి వచ్చిన ఫీలింగ్ లేదండి. ఏముంది, మహా అయితే టెర్రస్ మీద 100, 200, 300, 500 కుండీలు పెట్టుకుంటాం, అంతవరకేనండి. కానీ ఇక్కడ మాత్రం అసలు లెక్క పెట్టలేమండి. లెక్క పెట్టాలనుకుంటే ఒక రోజు ఉండిపోవాలి వాళ్ళ గార్డెన్లో. ఇవన్నీ కూడా లెక్క పెట్టాలనుకుంటే మాత్రం అంతలాగా ఫీల్ అయ్యాను నేనైతే. నేను ఇంతవరకు చూసిన గార్డెన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, రాజకుమారి గారి గార్డెన్ ఇంకో ఎత్తు అయింది. నాకు చూడడానికి కనువిందు అయింది అనమాట. కనువిందు అంటాం కదా, కనులకు విందు భోజనం అయింది కనులకి మొత్తం. ఇంకా అసలు మేడం గారు మాత్రం చాలా ఓపికగా చెప్పారండి ఇవన్నీ. ఈ చిక్కుడు చూస్తారు, హైదరాబాద్ అంతా కూడా ఈ చిక్కుడు నాకు ప్రతి గార్డెన్లో కనిపించిందండి. అప్పారావు గార్డెన్లో కూడా చూశారు మీరు. ఆల్ టైం చిక్కుడు అంటే 365 రోజులు చిక్కుడుకాయలు ఇలా కాస్తూనే ఉంటాయంట. మాకు అసలు ఎప్పుడు చిక్కుడుకాయలకి అసలు ఎప్పుడు లోటు ఉండదని, మే నెలలో చిన్న అయిపోతాయి కాయలు తప్ప, సంవత్సరం పొడవునా కాస్తాయి అనేసి చెప్పారు. అయితే మేడం గారు మాత్రం, ఆ రాజకుమారి గారు ప్రతి మొక్కని ఇంత మంచి గార్డెన్ చేస్తూ, ఇంతలాగా మెయింటైన్ చేస్తూ, ఎక్కడ ఒక పురుగు కానీ ఒక మా మొక్కల్లో గడ్డి కానీ ఏమీ లేకుండా ప్రతిరోజు వచ్చి చెక్ చేసుకుంటూ ఇంత నందనవనాన్ని సృష్టించిన రాజకుమారి గారు అసలు ప్రతి విషయం మరి అడిగి మరీ తెలుసుకున్నారండి. చూసారా, కుండీలు కూడా ఎంత రమ్యంగా, ఎంత చక్కగా పెయింట్ వేసి ఉన్నాయి. ప్రతి గోడ, ప్రతి చోట కూడా ఏదైనా సరే. ఇదైతే ఇది నేను మీకు కెమెరాలో ఇలా కనిపిస్తుంది కానండి, ఒక రెడ్ కలర్ అండి ఇది. అబ్బో భలే ఉంది అనుకున్నాను. అసలు మేడం గారికి తీసుకెళ్ళండి, మీకు ఏమేం కావాలో పట్టుకెళ్ళండి, మొక్కలన్నీ పట్టుకెళ్ళండి, మీకు ఏ కలెక్షన్ నచ్చితే పట్టుకెళ్ళండి, మాకు చాలా దొరుకుతాయి అన్నారు. కానీ హైదరాబాద్ నుంచి మేము బ్రేక్ జర్నీస్ ఒకటి ఉన్నాయి, కష్టం కదండి. నాకు అసలు ఏమొద్దు మేడం, నాకు అసలు ఏమొద్దు, పట్టుకెళ్ళలేము, చంపేయాలి వాటిని, ఇంక తీసుకెళ్ళానంటే అరిసి మొక్కలు తీసుకోలేదండి. కష్టం కదండి. హైదరాబాద్లో ఇంకా మేము 4-5 డేస్ ఉంటాము, మధ్యలో బ్రేక్ జర్నీస్ ఉన్నాయి, ఇవన్నీ మొక్కలు నలిగిపోతాయి కదా. తీరా తీసుకొచ్చిన మనం ఆశపడిపోయి తెచ్చినా కూడా ఆ మొక్కలు బ్రతకవండి. అంత నలిగిపోయి అన్ని రోజులు చేనైపోయి వాడిపోయి వచ్చినవి చచ్చిపోతాయి కూడా. అనవసరం ఒకసారి ఇలాగ తెచ్చి చంపేసి చాలా బాధపడ్డానండి. ఇంకెప్పుడు ఇలా లాంగ్ జర్నీస్కి మొక్కలు తేకూడదు అని నేనైతే మాత్రం నిర్ణయించుకున్నాను. డైరెక్ట్ జర్నీ అయితే కొన్ని ఏదో బాధపడి తెచ్చుకోవచ్చు, కానీ బ్రేక్ జర్నీలో మొత్తం పాడైపోతాయి. ఈ మేడ మీద కుండీలో పెట్టిన సంపెంగ అండి, ఎల్లో సంపెంగ, సింహాచలం సంపెంగ అంటాం కదా, మంచిగా పూసాయి, పెట్టుకోండి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఒక సిట్టింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేసుకున్నారండి, పార్క్ ఫీల్ చెప్తున్నాను కదా. ఈ ఫారెస్ట్లో ఇక్కడ సిట్టింగ్ ప్లేస్, కింద ఒక సిట్టింగ్ ప్లేస్ చూశారు మీరు బాల్కనీలో,
చక్కగా ఊయలా కూర్చోవడానికి, కాఫీలు తాగడానికి, వాటికి ఇంట్లో ఏసీల్లో ఉండే బదులు ఇలాంటి వాతావరణంలో మనం ఈ గడపడం అనేసి అంటే ఎంత అదృష్టం అండి అసలు. అంతలాగా చేయడం గార్డెన్ అంటే మాత్రం పెద్ద పెద్ద డ్రమ్ములు, వాటికి కూడా ఇది జామ చూసారా, నల్ల జామ, బీట్రూట్ జామ అంటారు దీన్ని. బీట్రూట్ లాగా ఉంటుంది. ప్రతి దానికి ఇలాగా పెయింటింగ్ వేయించి, ముగ్గులు పెట్టించి, ప్రతి మొక్కని కేర్ఫుల్గా అన్ని రకాల తీగ జాతులు, అన్ని రకాల పూల మొక్కలు, మందారాలు అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. ప్రతిదీ కూడా చాలా చక్కగా ఎక్కువ ప్లాంట్స్. అంటే ఆవిడికి ఎంత అభిరుచి ఉందో మొక్కలు చూస్తే తెలిసిందనమాట. చాలా చక్కగా అడిగి తెలుసుకున్నారండి. చాలామంది అంటే మేము ఎంత గార్డెన్ ఉంది, ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము పెంచుతున్నాం, మాకు తెలియదు ఏముంది అనుకుంటారు. కానీ మేడం గారు అయితే ప్రతి మొక్కని, ఇది ఆల్ టైమ్ మ్యాంగో అటండి, ఇది ఎప్పుడు కాస్తుందట. అలాగ అనకుండా అసలు ఇదేంటండి అదేంటండి అని అడిగితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే మేడం గారు ఏంటంటే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా విషయాలు తెలుసుకోవాలని నా ఆతృతలో ఉన్నారు. నాకు అన్నీ తెలుసు అనేసి ఇంకా మనం ఏదో అడిగితే వాడు చెప్పడం కాకుండా ఇంకా అడిగి చాలా విషయాలు తెలుసుకుని అవునా అవునా అంటూ తెలుసుకున్నారు. నాకు అది ఒక అంటే ఆ మనస్తత్వం ఉన్నవాళ్ళు చిన్నపిల్లల్లాగా ఇంకా ఎక్కువ నేర్చుకుని ఇంకా ఎక్కువ ముందుకు వెళ్తారనమాట. అదండి విషయం. ఇక్కడ చూసారు జమ్మి చెట్టును కూడా చక్కగా పెంచారండి. తులసి, జమ్మి, అలా మెడిసినల్ ప్లాంట్స్, దేవతా వృక్షాలు, అన్ని వృక్షాలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, చిన్న చిన్నవి అన్ని రకాలు ఉన్నాయండి. ఇంక ఇది అది అన్నారు మ్యాంగో ప్లాంట్. ఇక్కడ కింద చూశారు కదా మీరు, పైకి వెళ్ళాక చూపిస్తానండి అన్నాను కదా, దగ్గర మా వాళ్ళకి 2000-3000 కాయలు కాసేస్తుందటండి. అంత పెద్ద చెట్టు ఇది. కాత అయిపోయింది ఇప్పుడు, మ్యాంగో సీజన్ అయిపోయింది కదా, లేదనమాట. ఈ చెట్టు చూసారు 3 అంతస్తుల మేడ మీదకి ఎంత ఎక్కువ కనిపిస్తుందో, ఇంకా హైట్ ఎక్కువ ఉంది. అలాగే ఇంకా మందారాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా రేర్ కలెక్షన్స్ అన్నీ కూడాను. పత్తి మందార అంటారు కదండి, ఇది పత్తి మందార. చక్కగా అది ఉదయాన్న వైటు, మధ్యాహ్నం పింక్, సాయంత్రం సరికి ఇంకా డార్క్ పింక్ అయిపోద్ది. త్రివర్ణ పతాకం లాగా 3 రంగులు మారుతూ ఉంటుంది అనమాట. ఇంకా వంగ, ఇంకా చెప్పాను కదా ప్రతి మొక్కను కూడా, ఇంకా ఈ మొక్క ఆ మొక్క లేదు, బొప్పాయి, పళ్ళ మొక్కలు చాలా చక్కగా అంతా కూడాను. పైన పందిర్లకు కూడా స్ట్రెచర్ వేయించారండి. వేయించి ఎక్కడ తీగజాతులు అవసరము, ఎక్కడ పూల మొక్కలు అవసరము అన్నీ కూడా ప్లాన్గా చాలా బాగా చేశారు. ఇంకా చూడడానికి మాకైతే ఇంకా అసలు వీడియో తీయడం అవ్వలేదండి. వీడియో తీయడం అవ్వక చూస్తూ మేము ఇలా ఒక రౌండ్ ఇలా తిరిగి చూసేసరికి వీడియో తీసుకొని ఇంకొచ్చేసామన్నమాట. ప్రత్యేకంగా వీడియో తీయడం అవ్వలేదు. ఇది తెలుసుకొని దిల్ బహార్ సెంటు పూల మొక్క. కింద ఫ్లోరింగ్ కూడానండి చక్కగా కింద టెర్రా కొడితే ఫ్లోరింగ్ చేయించి ముగ్గులు పెట్టారండి స్లాబ్ మీద కూడాను. అదొక చక్కగా అనిపించింది నాకైతే. పైన ఒక ఇల్లులా అనిపించింది తప్ప భూమి మీద ఉన్నట్టు అనిపించింది, కానీ టెర్రస్ మీద ఉన్న ఫీలింగ్ అయితే అస్సలు మాకు లేదు. మందార కలెక్షన్స్ అయితే ప్రతి కలెక్షన్ ఉందండి. అదే జిలేబీ మందార అంటాం, జుంకీ మందార అంటాం, అలా అనమాట. అన్ని రకాల మందారాలు కూడా చాలా చాలా ఉన్నాయి. ఇది ఒక రకం మందార అంటండి, అసలు దాని పేరేమో తెలిస్తే చెప్పండి. ఇది కూడా మందార వెరైటీస్ అనేది చెప్పారు. ఇంకా పువ్వులు అయితే రాలేదు. కలర్ చూసారు, రెడ్ అండి. అసలు ఇంత రెడ్ అయితే చాలా కష్టం. మామూలు లైట్ రెడ్ ఉంటుంది, ఇక్కడ వీళ్ళ దగ్గర ఆ రెడ్లోనే 2-3 కలర్స్ ఉన్నాయటండి. ఇంకా మరి ఇక్కడ కంపోస్ట్ చేసుకునే టిన్స్, అలాగే చూసారు ఈ మ్యాంగో, ఇది మీరు గుర్తుపట్టేసే ఉంటారు, పునాస మామిడి. వర్షాలు పడేంత వరకు కూడా కాస్తూనే ఉంటుంది. గుత్తులు గుత్తులు గులాబీలు, ఇంకా ప్రతిదీ ఇంకా అసలు ఆవిడ చూపించడము, నేను ఆనందపడిపోవడము అదే జరిగింది. మొత్తం చెప్పాను కదండి, దగ్గర 2000 పైన కుండీలు ఉంటాయి వీళ్ళకి. పైన ప్రతిదీ కూడా ఒక లైన్లు ఇప్పుడు మా వీడియో వెనకాల మీరు అలా గమనిస్తూ ఉంటే తెలుస్తుంది. ప్రతిదీ లైన్లుగా చేసుకొచ్చారండి ఇదంతా కూడాను. ప్రతిదానికి ప్రతి మొక్కకి కూడా ఎక్కడ ఒక తెగులు కానీ, ఒక పురుగు కానీ, లేదంటే మొక్కలు మొదటిన గడ్డి కానీ కనిపించలేదు అన్నాను కదా, అలా ఉంది అంటే వారు ఎంత కష్టపడితే ఆ గార్డెన్ అలా ఉంటుందండి. ఇది అరకేజీ మందార అంటారు, పంచముఖి మందార అంటారు. అలా మందార కలెక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా కూడా యాపిల్ బేర్, రేగు, ఇంకా వేరే రకాల పూల మొక్కలు. కుండీలు మాత్రం ఒకే సైజులో, అంటే ఒక ఏరియాలో ఒక సైజు, ఇంకొక ఏరియాలో ఇంకొక సైజు, అలా అనమాట. ఇక్కడ స్టార్ ఫ్రూట్ అంటే ఏ మొక్కకి ఏ కుండీ పెట్టాలో పెడుతూ ఆ సైజు కుండీలన్నీ ఒకవైపు అలాగా సర్దుకున్నారు. ప్రతిదీ స్టాండ్ల మీద. చెప్పాను కదండి, మేడ మీద పిట్టగోడ కూడా వదలలేదు. పిట్టగోడ నిండా కూడా మొక్కలే ఉన్నాయి. ఎంత పిట్టగోడ పెట్టామంటే తుఫాన్లు పడిపోతాయి. మరి ఎంత కేర్ఫుల్గా చూసుకుంటున్నారో తెలియదు, కానీ ఇంత వర్షాలకు కూడా చాలా చక్కగా బాగానే ఉన్నాయి. ఆ మేడం గారిని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి కూడా మాకు టైం లేక మేము
గార్డెన్ చూస్తాం కదా ఎలా ఎక్కడ ఏంటి అనేది. బచ్చలు చూడండి చిన్న చిన్న ఆకులతో భలే ఉంది. అలాగా మేము ఒకసారి ఇలా చూసేసి వెళ్ళిపోదామని, ఒక అరగంటలో వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ చూడడానికే మాకు గంటన్నర పట్టిందండి. గంటన్నర 2 గంటలు. ఇదొక గన్నేరు చూసారు. గన్నేరు పూలు అంటే ఎల్లో కలర్. మనకు వైట్ తెలుసు, పింక్ తెలుసు. ఇది ఎల్లో కలర్ చూస్తాను ఇక్కడైతే. నేను మాత్రం ఫస్ట్ టైం నేను ఈ కలర్ చూడడం. నాకు ఆ 2 కలర్సే తెలుసు. ఇదొకటి చూశాను ఇక్కడ. చెప్పాను కదండి. ఇంకా మీకు మాకు చూడడానికి ఒక అరగంటలో చూసి వెళ్ళిపోదాం అనుకుంటే గంటన్నర 2 గంటలు ఓన్లీ చూడడానికే పట్టిందండి. ఇంకా ప్రత్యేకంగా వీడియో తీయాలంటే ఇంకా టైం సరిపోదని అనేసి ఇంక వీడియో తీయలేకపోయాం. కానీ ఈ మాత్రమేనా నేను చూసింది, ఆనందించింది మీకు చూపించినందుకు నేనైతే చాలా ఆనందపడుతున్నాను. ఒక మంచి గార్డెన్, మైండ్ బ్లో గార్డెన్ అనమాట. ఇంకెప్పుడైనా మేము మళ్ళీసారి వెళ్ళినప్పుడు ప్రతి మొక్కను చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ చాలా కవర్ చేశాను నేనైతే మాత్రం. చాలా పెద్ద గార్డెన్ కదండి, చాలా పెద్ద మేడ అనమాట. ఆ మేడ నిండా ఇంత వృక్షజాతులు పెంచడం అంటే చాలా కష్టమండి. మరి ఎలా చేస్తున్నారో ఏంటో, అసలు బాగా ఎంత కష్టపడుతున్నారో. అంత కష్టపడితే కానీ ఇన్ని కుండీలు మెయింటైన్ చేయడం, ఎంత మన పని వాళ్ళు పెట్టుకున్నా కూడా చూసుకోవడం కష్టమేనండి. ఈ మొక్క ఏదో కొంచెం వెరైటీగా అనిపించింది. ఏంటంటే కంటికి నచ్చింది, నర్సరీలో కనిపించింది, పెంచాలి అనుకున్నాను, పెంచాను. పేరైతే నాకు తెలియదండి అన్నారు. అలాగా అసలు చాలా రకాల మొక్కలు అయితే అలాగే పెంచుతున్నారు, చాలా మొక్కలు. ఇదండి వాళ్ళ వీడియో. ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ చూసారా ఎంత బాగుందో. ఎంత మనం ఏ రెస్టారెంట్లకి ఎంత గోవాలో వెళ్తే మాత్రం, గోవా దుబాయ్లో వెళ్తే మాత్రం ఈ ఆనందం వస్తుంది చెప్పండి. ఇలాంటి ప్రకృతిలో కూర్చొని చాలా బాగా అయితే మాత్రం నాకు అనిపించింది. ఈ వీడియోకి మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియచేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోలన్నీ చూపించాలని నా ప్రయత్నం. ఎందుకంటే ఒక్కొక్క గార్డెన్లో ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. అంటే ఒక్కొక్కరి క్రియేటివిటీ ఒక్కోలా ఉంటుంది. మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. ఇలా గార్డెన్ విజిట్స్కి వెళ్ళినప్పుడు, గార్డెన్ వీడియోస్ చూస్తున్నప్పుడు మనకి చాలా ఐడియాస్ వస్తాయండి. అదే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కష్టము అంటే అంతా కష్టమే, చేయాలనుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్న దాంట్లో కనిపించింది నాకు ఇక్కడ. ఓకే అండి, ఇదిగోండి రాజకుమారి గారు అంత ఓపిక చూపించినందుకు వారికి మన ఛానల్ తరఫున, మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎవరో తెలియకపోయినా కూడా ఇలాగా వచ్చామండి అని అనగా చక్కగా ఆదరించి అప్పారావు సార్ పరిచయం చేశారు, మంచిగా చూపించారండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చూపించడానికి మళ్ళీ మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనోభవంతు. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.